ఓం శ్రీ మహాగణాధిపతే నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యములు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములో చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించి వారున్న, జారత్వము, చోరత్వచే భ్రష్టుల వారగును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధింతువారును, చేసిన పాపములు మరిచి కృతజ్ఞతలు చూపకుండా వారును, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనీయకుండా అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవా? ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయించువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయించువారును, తులసి వనములు పెంచువారును, తాటకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణయని, శ్రీహరి గాని, శివ అని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి ఆజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి. ఆజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి ఆజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారము చేసి తిని, నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మమే. ఆజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యమొంది, ఓ యమదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతము గాని, ధర్మములు గాని చేసి ఎరగను. ఆజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరగను. వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారము చేసి తిని,
నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. స్కాందాపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.